Hi friends, I'm Jangu. Welcome to Jai Jang by Education YouTube channel. So this is part 3 video of 2017 Maths paper 1. సో పార్ట్ 1 కానీ పార్ట్ 2 కానీ ఎవరైనా చూడకుంటే పార్ట్ 1 పార్ట్ 2 వీడియోస్ యొక్క లింక్స్ క్రింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. అక్కడికి వెళ్ళి మీరు క్లిక్ చేసి చూడొచ్చు. అదేవిధంగా ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకేనా? సో థ్యాంక్ యూ. లెట్స్ గెట్ స్టార్టెడ్. 12 సంవత్సరాల తరువాత దేవసేన వయసు ప్రస్తుత వయసుకు 4 రెట్లు అయినా ఆమె ప్రస్తుత వయసు ఎంత? సో 12 సంవత్సరాల తరువాత దేవసేన వయసు ప్రస్తుత వయసుకు 4 రెట్లు అయినా ఆమె ప్రస్తుత వయసు ఎంత? సో ఇక్కడ దేవసేన ప్రస్తుత వయసు ఎక్స్ అనుకుందాం. సో అదేవిధంగా 12 సంవత్సరాల తరువాత అంటే ప్రస్తుత వయసు తరువాత కాబట్టి ఇక్కడ మనం ఏం చేయాలి? కలపాలి. అంటే ఎక్స్ ప్లస్ ఎన్ని సంవత్సరాలు అన్నాడు? 12. సో దేవసేన యొక్క ప్రస్తుత వయసుకు 12 సంవత్సరాలు కలిపితే ఎంత ఏమవుతుంది అన్నాడు? 4 రెట్లు అవుతుంది అన్నాడు. ఏం 4 రెట్లు అవుతుంది? ఆమె యొక్క ప్రస్తుత వయసు 4 రెట్లు అవుతుందట. సో ఆమె యొక్క ప్రస్తుత వయసు ఎక్స్. సో ఎన్ని రెట్లు అవుతుందట? 4 అంటే 4x. ఓకేనా? సో ఇప్పుడు ఈ ఎక్స్ ఇటు ప్లస్, సో అటు పోతే మైనస్. సో 12 ఈజ్ ఈక్వల్ 4x మైనస్ ఎక్స్. సో 12 ఈజ్ ఈక్వల్ 4x మైనస్ ఎక్స్ 3x. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ ఈ 3 అనేది ఇక్కడ గుణిస్తుంది కాబట్టి అటు పోతే భాగిస్తుంది. సో 12/3. సో 3 1 జా 3 4 జా. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ ఎంత? 4 వచ్చింది. సో ఎక్స్ అనేది ఏమనుకున్నాం? దేవసేన యొక్క ప్రస్తుత వయస్సు. కాబట్టి ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్. ఓకేనా? ఓకే. 18th క్వశ్చన్. 35 స్క్వేర్ మరియు 36 స్క్వేర్ల మధ్య గల పూర్ణ సంఖ్యల సంఖ్య ఎంత? అంటే 35 స్క్వేర్ మరియు 36 స్క్వేర్ల మధ్య గల పూర్ణ సంఖ్యలు ఎన్ని ఉంటాయని ఇక్కడ అడిగిండి అన్నట్లు. సో ఇక్కడ ఇవి 35 స్క్వేర్ మరియు 36 స్క్వేర్ అనే వాటి వాల్యూస్ ఎక్కువ ఉంటాయి. వాటిని మనం కౌంట్ చేయాలంటే మనకు సమయం సరిపోదు. అయితే అంతకంటే ముందు ఈ 2 స్క్వేర్ అండ్ 3 స్క్వేర్ వీటి మధ్యలో పూర్ణ సంఖ్యలు ఎన్ని ఉంటాయి అనేది మనం కనుక్కుందాం. సో 2 స్క్వేర్ యొక్క వాల్యూ 4. సో 3 స్క్వేర్ యొక్క వాల్యూ 9. సో 4 నుంచి 9 వరకు రాద్దాం. 4 5 6 7 8 9. సో ఈ 4 నుంచి 9 మధ్యలో అన్నాడు. సో ఇవి వస్తాయి, మధ్యలో ఉన్నాయి. 1 2 3 4. సో ఎన్ని పూర్ణ సంఖ్యలు ఉన్నాయి? 4. సో యాక్చువల్గా 9 నుంచి 4 తీస్తే ఎంత? 5. సో మనం ఏం చేయాలంటే -1 చేయాలి, అప్పుడు 4 వస్తుంది. సో ఇక్కడ కూడా 35 స్క్వేర్ నుంచి 35 స్క్వేర్ మరియు 36 స్క్వేర్ల మధ్య గల పూర్ణ సంఖ్యల సంఖ్య ఎంత అంటే 36 స్క్వేర్ వాల్యూ ఎంత? 1296. అండ్ 35 స్క్వేర్ వాల్యూ ఎంత? 1225. ఓకేనా? సో ఇది మైనస్ చేయగా 170. సో 71. సో ఇక్కడ ఏం చేసినాం? -1 చేసినాం కాబట్టి ఇక్కడ కూడా -1 చేస్తే ఎంత వచ్చింది? 70. సో 70 ఈస్ ద ఆన్సర్. సో 4th వన్ ఈస్ కరెక్ట్. ఓకే. 19th ప్రాబ్లం. సో 124 మైనస్ బ్రాకెట్ ఇంటూ బ్రాకెట్ 48 divided by 6 plus 4 into 3 minus of -6. సో ఇలాంటి క్వశ్చన్స్ సెంట్రల్ లెవెల్ ఎస్ఎస్ ఎగ్జామ్లో ఎక్కువగా వస్తుంటాయి. సో 2017 పేపర్ 1 మ్యాథ్స్లో కూడా ఇది అడగడం జరిగింది. సో ఒకసారి దీన్ని ఏ విధంగా ప్రాబ్లం చేయాలంటే బద్మాస్ మెథడ్లో దీన్ని సాల్వ్ చేయాల్సి ఉంటుంది. సో బద్మాస్ అంటే బి అంటే బ్రాకెట్, అంటే ఫస్ట్ బ్రాకెట్ని తొలగిస్తూ సాల్వ్ చేస్తూ రావాలన్నట్లు. సో ఓ అంటే ఆఫ్ అంటే ఇంటూ అన్నట్లు. సో తర్వాత డివిజన్, డి అంటే డివిజన్, ఎం అంటే మల్టిప్లికేషన్ అంటే ఇంటూ, ఏ అంటే అడిషన్ అన్నట్లు, ప్లస్, ఎస్ అంటే సబ్ట్రాక్షన్ అంటే మైనస్. ఓకేనా? సో ఫస్ట్ బ్రాకెట్ని తొలగిస్తూ రావాలి. సో ఇక్కడ ఫస్ట్ ఈ చిన్న బ్రాకెట్ నుంచి ఇటు పెద్ద బ్రాకెట్కి రావాలి. సో 124 minus bracket 48 divided by 6 plus 4 into
3. సో ఇప్పుడు మనం తీయాల్సింది దీన్నే కాబట్టి మైనస్ ఇంటూ మైనస్ ప్లస్. సో 6కి 6. సో ఈ చిన్న బ్రాకెట్ వెళ్ళిపోయింది. ఓకేనా, ఇంకా మళ్ళీ 3 ఉన్నాయి. సో నెక్స్ట్ బ్రాకెట్ 124 మైనస్ బ్రాకెట్ 48 డివైడెడ్ బై 6. సో నెక్స్ట్ ఏం చేయాలా, ఇక్కడ హాఫ్ అయితే లేదు. సో హాఫ్ అంటే ఇంటూనే, కాకపోతే హాఫ్ అని ఎక్కడ లేదు కాబట్టి హాఫ్ అవసరం లేదు. సో నెక్స్ట్ ఏమున్నది, డివిజన్. సో డివిజన్ ఇదే కాబట్టి 48 బై 6 ఎంత, 48 బై 6 అంటే 6 8 జా 45. సో దీని వాల్యూ ఎంత, 8. సో 8 ప్లస్ 4 ఇంటూ 3 ప్లస్ 6. ఓకేనా, సో 124 మైనస్, సో తర్వాత డివిజన్ అయిపోయింది, ఏమున్నది మల్టిప్లికేషన్. సో ఇక్కడ డివిజన్ ఎక్కడ లేదు, ఇక మల్టిప్లికేషన్ ఉంది, ప్లస్ ప్లస్లు మైనస్లు ఉన్నాయి అంతే ఇక. సో 4 ఇంటూ 3 12. సో 8 ప్లస్ 4 ఇంటూ 3 12 ప్లస్ 6. సో ఇక ఈ చిన్న బ్రాకెట్ను తీసి ఈ బ్రాకెట్ను కూడా తీసేస్తే మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. సో 124 మైనస్ 8 ప్లస్ 12 20, 20 ప్లస్ 6 26. సో 124 మైనస్ 26 ఎంత, 98. సో ఆప్షన్స్లల్లా ఫస్ట్ ఆప్షన్ 368 by 3, సెకండ్ ఆప్షన్ 112, థర్డ్ ఆప్షన్ 98, ఫోర్త్ ఆప్షన్ 122. సో థర్డ్ ఆప్షన్ 98 ఈజ్ కరెక్ట్. ఓకేనా, ఓకే. క్వశ్చన్ నెంబర్ 20. ఒక సమలంబ చతుర్భుజంలో సమాంతర భుజాల నిష్పత్తి 2:5 మరియు సమాంతర భుజాల మధ్య దూరం 10 సెంటీమీటర్స్, దాని వైశాల్యం 350 సెంటీమీటర్స్ అయినా దాని సమాంతర భుజాల పొడవులు సెంటీమీటర్లలో మనం కనుక్కోవాలి. సో ఒక సమలంబ చతుర్భుజం అంటే ట్రిపిజియం అన్నట్లు, అంటే 2 భుజాలు సమాంతరంగా ఉంటాయి. ఓకేనా, సో ఇది ఏ అనుకుందాం, ఇది బి అనుకుందాం. సో వీటి మధ్య ఎత్తు ఉంటుంది కదా, దాన్ని హెచ్ అనుకుందాం. సో ఏ మరియు బి వీటి యొక్క పొడవులను నిష్పత్తులలో ఇచ్చిండు, అదేవిధంగా దాని యొక్క వైశాల్యం ఇచ్చిండు, అండ్ ఎత్తు కూడా ఇవ్వడం జరిగింది. సో ఎత్తు ఎంత, హెచ్ ఈజ్ ఈక్వల్ టు 10 సెంటీమీటర్స్. సో ఏ ఈజ్ ఈక్వల్ టు ఎంత ఇచ్చిండు, 2 అనుకుంటే 2x అనుకుందాం. సో బి ఈజ్ ఈక్వల్ 5 అవుతుంది కాబట్టి 5x. సో దాని వైశాల్యం ఎంత, 350 ఇచ్చిండు. సో యాక్చువల్గా వైశాల్యానికి సూత్రం ఏంటిది, ఒక ట్రెపిజియంకి వైశాల్యం సూత్రం ఏంటిది, 1/2 ఇంటూ హెచ్ ఇంటూ ఏ ప్లస్ బి. అయితే ఈ వైశాల్యం ఆల్రెడీ ఇక్కడ ఇవ్వడం జరిగింది, ఎంత అట, 350 సెంటీమీటర్ స్క్వేర్. సో 350 అనుకుందాం. సో ఇక్కడ హెచ్ వాల్యూ ఎంత, 10, అండ్ ఏ ప్లస్ బి అంటే ఎంత, 5x ప్లస్ 2x ఎంత అవుతుంది, 7x. సో 350. సో ఇక్కడ 0 ఉంది, ఇక్కడ 0 ఉంది కాబట్టి క్యాన్సల్. సో 7x ఈక్వల్ టు ఈ 2 భాగిస్తుంది, అటు పోతే గుణిస్తుంది, అంటే 2 ఇంటూ 35 ఎంత, 70, అంటే 7 1 జా 7 10 జా. సో x ఈజ్ ఈక్వల్ 10. సో మనం కనుక్కోవాల్సింది ఏంటిది, అయినా దాని సమాంతర భుజాల పొడవులు, అంటే ఇవి 2 సమాంతరంగా ఉన్నాయి కదా, ఈ రెండు భుజాల పొడవులు కనుక్కోవాలి. ఆల్రెడీ x వాల్యూ వచ్చింది కాబట్టి xని ఇక్కడ అప్లై చేస్తే 2x ఈజ్ ఈక్వల్, x అంటే 10 వచ్చింది కాబట్టి 2 ఇంటూ 10 ఎంత, ఏ వాల్యూ, 2 ఇంటూ 10 20. సో ఇది ఎంత, 20 సెంటీమీటర్స్. ఒక భుజం పొడవు వచ్చింది, ఇంకొక భుజం పొడవు మనం కనుక్కోవాలి. సో నెక్స్ట్ ఏమున్నది, 5x.
సో x అంటే ఎంత 10 కాబట్టి 5 into 10 5 into 10 50. సో ఏ వాల్యూ 20, బి వాల్యూ 50. సో 20 50. సో ఆప్షన్స్ చూద్దాం ఒకసారి. ఫస్ట్ వన్ 12 60, సెకండ్ వన్ 10 25, థర్డ్ వన్ 20 50. 20 50 వచ్చింది కాబట్టి థర్డ్ ఆన్సర్ ఇస్ కరెక్ట్. 21 క్వశ్చన్. 10 dash 19, 20 dash 29, 30 dash 39 dash dash dash. తరగతుల యొక్క తరగతి అంతరము ఎంత? సో మనం ఇక్కడ తరగతి అంతరం కనుక్కోవాలి. సో తరగతి అంతరం అంటే ఏవైనా రెండు వరుస తరగతుల ఎగువ అవధుల భేదము లేదా దిగువ అవధుల భేదాన్ని తరగతి అంతరం అంటారు. సో వీటిని ఒకసారి వరుసగా రాద్దాం. సో 10 dash 19, 20 dash 29, 30 dash 39. సో ఎగువ అవధుల భేదం. సో ఎగువ అవధులు అంటే ఇవి ఏవైనా రెండు. సో దిగువ అవధుల భేదం అంటే ఇవి ఏవైనా రెండు అన్నట్టు. ఓకేనా? లేదా ఈ రెండు లేదా ఈ రెండు ఏవైనా తీసుకోవచ్చు. ఏవైనా రెండు ఎగువ అవధులు లేదా దిగువ అవధులు. సో 29 minus 19 ఎంత? 10. 30 minus 20 ఎంత? 10. సో ఇక్కడ 10 ఇక్కడ 10 అంటే 39 నుంచి 29 తీసిన 10 వస్తుంది, 29 నుంచి 19 తీసిన 10. ఇది ఎగువ అవధులు. సో దిగువ అవధుల్లో కూడా 30 నుంచి 20 తీస్తే 10, 20 నుంచి 10 తీస్తే 10. సో ఆన్సర్ ఇస్ 10. సో ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్. ఓకేనా? సో 22nd క్వశ్చన్. ఏ కనిష్ట సంఖ్యను 3 to 1 7 to 7 నాకు కలిపిన వచ్చు సంఖ్య 3 చే నిశ్శేషంగా భాగింపబడుతుంది. సో 3 to 1 7 to 7 నాకు ఏ కనిష్ట సంఖ్యను కలిపితే అది 3 చే నిశ్శేషంగా భాగింపబడుతుంది అని ఇక్కడ క్వశ్చన్. సో ఏదైనా సంఖ్య 3 చేత భాగింపబడాలంటే ఆ సంఖ్య యొక్క అంకెల మొత్తాన్ని 3 నిశ్శేషంగా భాగిస్తే ఆ సంఖ్య కూడా 3 చేత నిశ్శేషంగా భాగింపబడుతుంది. సో ఇక్కడ 3 to 1 7 to 7 యొక్క మొత్తం తెలుసుకుందాం ఫస్ట్. 3 to 1 7 to 7. సో 3 plus 2 5, 5 plus 1 6, 6 plus 7 13, 13 plus 2 15, 15 plus 7 22. సో ఏ కనిష్ట సంఖ్యను అన్నాడు కాబట్టి ఈ ఆప్షన్స్లలో కనిష్ట సంఖ్య నుంచి వెళ్దాం. సో కనిష్ట సంఖ్య ఈ 4 ఆప్షన్లలో అన్నిటికంటే చిన్నది 1 కాబట్టి ఫస్ట్ 1 కలిపి చూద్దాం. ప్లస్ 1 ఎంత అవుతుంది? 23. ఈ 23 అనేది 3 చేత నిశ్శేషంగా భాగింపబడుతుందా? భాగింపబడదు. 3 7 21 అంటే 2 మిగులుతుంది కాబట్టి నిశ్శేషంగా భాగింపబడదు. సో 1 అనేది ఆన్సర్ కాదు. సో నెక్స్ట్ ఏమున్నది? 1 తర్వాత కనిష్ట సంఖ్య ఏమున్నది? ఈ మూడింట్లో 2 చిన్నది కాబట్టి 2 తీసుకుందాం. సో 22కి 2 కలుపుదాం. ఎంత అవుతుంది? 24 అవుతుంది. సో 24/3 చేస్తే 3 8 24. ఓకేనా? సో ఈ 24 అనేది 3 చేత నిశ్శేషంగా భాగింపబడింది కాబట్టి ఈ 2ను 3 to 1 7 to 7 కు కలిపిన 3 చేత నిశ్శేషంగా భాగింపబడుతుంది. కాబట్టి ఈ ఆప్షన్ 3లో 2 అనేది ఆన్సర్. ఓకేనా? 23rd క్వశ్చన్. PQRS సమాంతర చతుర్భుజము అయిన కోణం P మైనస్ కోణం R ఇజ్ ఈక్వల్ ఎంత? కోణం P మైనస్ కోణం R ఇజ్ ఈక్వల్ ఎంత? సో PQRS అనేది ఒక సమాంతర చతుర్భుజం. సో 2 భుజాలు ఈ విధంగా సమాంతరంగా ఉంటాయి. సో అదే విధంగా ఈ సమాంతర చతుర్భుజంలో ఎదురెదురు భుజాలు సమానం. ఓకేనా? అదే విధంగా ఆపోజిట్ గా ఉండే కోణాలు సమానం. సో ఇది PQRS అనుకుంటే Q ఎంత అయితే కోణాన్ని కలిగి ఉంటుందో S కూడా అంతే కోణాన్ని కలిగి ఉంటుంది. అదే విధంగా ఈ P ఎంత అయితే కోణాన్ని కలిగి ఉంటుందో R కూడా అంతే కోణాన్ని కలిగి ఉంటుంది. సో కోణం P మైనస్ కోణం R, కోణం P మైనస్ కోణం R ఈజ్ ఈక్వల్ కోణం R ఈజ్ ఈక్వల్ ఎంత అని ఇక్కడ అడగడం జరిగింది. సో కోణం P ఇది,
కోణం ఆర్ ఇది. ఇక్కడ ఎంత అయితే కోణం ఉంటుందో ఇక్కడ కూడా అంతే కోణం ఉంటుంది కాబట్టి కోణం పి నుంచి కోణం ఆర్ ని తీస్తే 0. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 80 ఉన్నది అనుకుందాం, ఇక్కడ 80 ఉంటే ఇక్కడ కూడా 80నే ఉంటుంది. సో 80 నుంచి 80 తీస్తే 0. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 110 ఉంది అనుకుందాం, ఇక్కడ కూడా 110నే ఉంటుంది. సో 110 నుంచి 110 తీస్తే 0. సో ఆన్సర్ ఈస్ 0. సో ఆప్షన్ సి 0 degrees is correct. ఓకే, 24th క్వశ్చన్, లాస్ట్ క్వశ్చన్. ఒక పట్టణం యొక్క ప్రస్తుత జనాభా 1,57,464. ఆ పట్టణ జనాభా సంవత్సరానికి 8% చొప్పున పెరిగిన 3 సంవత్సరాల క్రితం ఆ పట్టణ జనాభా ఎంత? సో సాధారణంగా పర్సెంటేజ్లో మనం 100ని సాధారణంగా పర్సెంటేజ్గా తీసుకుంటాం. అయితే ఇక్కడ 8% పెరుగుతున్నది ప్రతి సంవత్సరం. అంటే 100కి 8 యాడ్ చేద్దాం, ఎంత అవుతుంది? 108 అవుతుంది. అట్లా 108/100 ఇట్లా 3 టైమ్స్ తీసుకుందాం, ఎందుకంటే 3 years కాబట్టి. సో 108/100 ఇంటూ 108/100 ఇంటూ 108/100. సో అయితే ఇక్కడ ఇది ఎప్పుడు రాస్తాం అంటే తర్వాత వచ్చే సంవత్సరాలకు 108/100 ఇట్లా రాస్తాం. కాకపోతే ఇక్కడ క్రితం అని అడగడం జరిగింది కాబట్టి సో ఆల్రెడీ జరిగిపోయిన సంవత్సరాల గురించి అడుగుతున్నాడు కాబట్టి సో దీన్ని రివర్స్ చేసి రాద్దాం. సో రివర్స్ చేసి రాస్తే 100/108 ఇంటూ 100/108 ఇంటూ 100/108. అదే ఫ్యూచర్ సంవత్సరాల గురించి రాస్తే మాత్రం ఇది మనం పెట్టుకోవచ్చు. అయితే ఇది ఆల్రెడీ క్రితం అన్నాడు కాబట్టి ఇది జరిగిపోయింది. సో దీన్ని రివర్స్ చేసి రాస్తున్నాం. ఓకేనా? ఇంటూ 1,57,464. 1,57,464. ఓకేనా? సో దీన్ని కొట్టివేత చేయాలి. 4 ఎక్కంతో చేద్దాం. 4 25 అండ్ 4 27. సో నెక్స్ట్ 3 ఎక్కంతోనే చేద్దాం. 9 ఎక్కంతోనే చేద్దాం. 9 3 27, 9 1 9, 9 7 63, 63 అంటే 4 మిగులుతుంది కాబట్టి 9 4 36, 8 మిగులుతుంది. 9 9 81, 5 మిగులుతుంది. 9 6 54. సో మళ్ళీ 9 ఎక్కంతో చేద్దాం. సో 9 1 9, 9 2 18. సో 9 1 9, ఇక్కడ 8 ఉంటుంది. 9 9 81 కాబట్టి 3 ఉంటుంది. 9 4 36, సో ఇక్కడ 3 ఉంటుంది. మళ్ళీ 9 4 36. ఓకేనా? సో మళ్ళీ 9 ఎక్కంతో చేద్దాం. 9 1 9, 9 2 18. ఓకేనా? సో 9 1 9, 9 2 18, 9 1 9, 5 మిగులుతుంది. 9 6 54. నెక్స్ట్ 3 ఎక్కంతో చేద్దాం. 3 1 3, 3 7 21, 3 2 6. సో అదేవిధంగా 12 1 12, 12 6 72. సో నెక్స్ట్ 6 1 6, 6 2 12. సో ఇక్కడ కింద 2 మిగిలింది. సో 100/2 అంటే 50, 2 50 100, 2 1 2. సో ఇప్పుడు 25 ఇంటూ 100 ఇంటూ 50 చేస్తే మనకు ఆన్సర్ వస్తుంది. సో 50 ఇంటూ 100 5000. సో 5000 ఇంటూ 25. సో 5000 ఇంటూ 25. సో 0కి 0, 0కి 0, 0కి 0. సో 25 ఇంటూ 5 125 అంటే 1,25,000. అంటే 3 సంవత్సరాల క్రితం ఆ పట్టణం యొక్క జనాభా ఎంత అంటే 1,25,000. అంటే ఫస్ట్ ఆప్షన్ ఈస్ కరెక్ట్. ఓకేనా? థ్యాంక్ యూ.